అయితే ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరేందుకైతే సిద్ధమైతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అసలు ఈ ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరడానికి రీజన్ ఏంటి? ఇప్పటికే అటు కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఏదైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ముగ్గురు మరో కార్పొరేటర్లు ఏదైతే గులాబీ పార్టీకి సంబంధించిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే ఇటీవల 5వ తారీఖున కూడా 12వ డివిజన్ కార్పొరేటర్ చిగురుమల్ లక్ష్మితో పాటు 25వ డివిజన్ గోళ్ల చంద్రకళ, అటు 32వ డివిజన్ ద్రోణవాణి సరస్వతి, అటు 40వ డివిజన్ అమృతమ్మతో పాటు ఇటు 55వ డివిజన్ మోతారపు శ్రావణి కూడా ఈ 5గురు మహిళా కార్పొరేటర్లు బీఆర్ఎస్ రాజీనామా చేసి అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో అటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో అయితే కాంగ్రెస్ లో అయితే చేరారు. అయితే ఇవాళ మరో ముగ్గురు అది కేటీఆర్ పర్యటన రోజు అస్తం పార్టీ అంటే అటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారిందైతే మనం చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం 3 టౌన్ ప్రాంతానికి చెందినటువంటి ధనాల రాధ, అటు తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందరు, వీళ్ళంతా 3 టౌన్ ఏరియాకి చెందినటువంటి ఒకరు. మొత్తం ఈ నేడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఉన్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించేందుకు ఇటు కేటీఆర్ ఖమ్మం వస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ ఎంపీలు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు ఉపేందర్ రెడ్డి, చంద్ర వెంకటవీరే, ఎమ్మెల్సీలు తాతమధు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీటితో పాటు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లే తెలిసింది. మొత్తంగా అటు కేటీఆర్ ఖమ్మం పర్యటన నేపథ్యంలో వరుసగా చోటు చేసుకున్నటువంటి కార్పొరేటర్లు పార్టీ మారుతున్న పరిణామాలు ఇటు రాజకీయ చర్చకైతే దారితీస్తున్నాయి. అటు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముగ్గురు కార్పొరేటర్లు మొత్తం 40 మంది అటు హైదరాబాద్ ప్రయాణమయ్యారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు అటు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలోనే వీరంతా కూడా చేజారిపోకుండా ఉండేందుకు అటు తుమ్మల నాగేశ్వరరావు వ్యూహం పన్ని అటు హైదరాబాద్ తరలించారని చెప్పేసి అటు బీఆర్ఎస్ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు కార్పొరేటర్లు మాత్రం అటు ఈ రోజు హైదరాబాద్ లో అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ వరుస పర్యటనలు ఉన్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడంపై అటు రాజకీయ వర్గాలు అయితే చర్చ అయితే దారితీస్తుంది. శాలిని.